హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. సో లెవెల్ 2 భగవద్గీత అవగాహన కార్యక్రమానికి ఇస్కాన్ మంగళూరు వారి తరపున మీ అందరికీ స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. లెవెల్ 2 భగవద్గీత అవగాహనలో మనము మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకొని రెండవ అధ్యాయంలో ఉన్నాము. సో ఈ రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు హరే కృష్ణ మాతాజీ ఏ శ్లోకం వరకు అయింది? 51 కంప్లీట్ అయిపోయింది ప్రభుజీ. 51 కంప్లీట్. యా, ఓకే మాత. సో గత 2 వారాలుగా ఈ రెండవ అధ్యాయమైనటువంటి గీతా సారము, దీనినే సాంఖ్య యోగము అని పిలుస్తాము. సో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను అవగాహన చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ క్రమంలో ఇప్పటి వరకు 51 శ్లోకాన్ని పూర్తి చేసి ఈరోజు 52 నుండి మిగిలినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. ఆ యోగంలో మొదటిగా సైనిక పరిశీలనము. ధృతరాష్ట్రుడు తన వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి సంజయుడిని విచారణ ద్వారా ఆ అధ్యాయం మొదలవుతుంది. ఆ తర్వాత దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి సైనికులను గురించి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యునికి వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత భీష్మ పితామహుడు శంఖనాదాలను పూర్తించడం ద్వారా మిగిలిన ఆ యుద్ధంలో ఉన్న అందరూ కూడా శంఖనాదాలను పూరించి యుద్ధ సన్నద్ధాలు అవుతూ ఉంటాయి. ఆ సమయంలో అర్జునుడు కృష్ణ భగవాన్ని అడుగుతాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉందో వారందరినీ చూస్తాను, నా యొక్క రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలుపమంటాడు. ఆ రథసారథిగా ఉన్నటువంటి కృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో ఉంచి, ఓ అర్జున, మీ కురువంశస్థులు అందరినీ చూడు అంటూ, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధము దాయాదుల మధ్య జరుగుతూ ఉన్నటువంటిది. అటు అన్నదమ్ములైనటువంటి ధృతరాష్ట్రుడు, అతని కుమారులు, ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, అలాగే ధృతరాష్ట్రుని సహోదరుడైనటువంటి పాండురాజు కుమారులు పాండవులు, ఆయనకి సపోర్ట్ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, వారందరూ కూడా వచ్చినటువంటి సందర్భం. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ చూడడం ద్వారా అర్జునుడు మోహానికి గురి అయ్యి వారందరినీ చంపుకోవడం నిష్ప్రయోజనమని హృదయంలో కరుణ ఏర్పడడం ద్వారా ఆయన కృష్ణుడితో అంటాడు, నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి ధనుర్బాణాలను పక్కన పడవేసి రథంలో కూర్చుంటాడు. ఇక రెండవ అధ్యాయంలో ఆ అర్జునుడిని ఆ శోకం నుండి బయటపడవేయడానికి కృష్ణ భగవానుడు ఆత్మతత్వాన్ని బోధించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బుద్ధి యోగాన్ని, అంటే భక్తి యోగాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో 51 శ్లోకం వరకు పూర్తి చేసి ఇంకా ఆ బుద్ధి యోగంలో మిగిలినటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా వాటిలో 52, 53 శ్లోకాలు. ఈరోజు ఈ క్లాసుని ప్రారంభించే ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. సో ఈ రెండవ అధ్యాయంలోని బుద్ధి యోగము అనేటువంటి అంశాలలో చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ శ్లోకంలో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ విధంగా భక్తియుత సేవయందు నియుక్తులైనటువంటి మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మ ఫలముల నుండి తమను విముక్తులను కావించుకుందురు. ఈ విధంగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి భగవద్ధామానికి తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైనటువంటి స్థితిని వారు పొందుతారు అంటూ ఆ భక్తియుతమైనటువంటి భక్తియుత మార్గాన్ని అనుసరించడం ద్వారా మానవులకు కలిగేటువంటి ప్రయోజనాలను వివరిస్తూ ఆయన చెప్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇంకా ఆయన అంటూ ఉన్నారు, యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. సో ఇక్కడ ఆయన అంటూ ఉన్నారు, యదా అంటే ఎప్పుడైతే, మోహ కలిలం అంటే ఇక్కడ మోహ అంటే మోహము అనేటువంటి, కలిలం అంటే దట్టమైనటువంటి అరణ్యము అనేది ఇక్కడ. సో ఆయన చెప్తున్నారు, ఎప్పుడైతే నీ బుద్ధి దట్టమైన మోహ అరణ్యము నుండి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోవు దాని గురించి వైరాగ్యము కలుగుతుంది అంటూ ఆ అర్జునుడికి, అంటే ఇంతవరకు ఆయన బోధించినటువంటి బోధనలను అవగాహనం చేసుకోవడానికి, అంటే ఇక్కడ కేవలము ఆ భగవంతుని సేవ ద్వారే ఆ వేద హితమైనటువంటి కర్మల పట్ల మనకి ఉపేక్ష వహించినటువంటి మహా భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఎన్నో ఉదాహరణలుగా చెప్పడం జరుగుతుంది. అంటే మనిషి వాస్తవంగా ఆ భగవంతునితో ఉన్నటువంటి సంబంధాన్ని అనుభూతి పొందినప్పుడే అతడు భాగవతుడు అవుతాడు అని చెప్తున్నారు. సో అందుకే ఆయన అంటున్నారు, నీ బుద్ధి ఏదైతే ఉందో ఈ దట్టమైనటువంటి మోహ అరణ్యము నుండి, నాది నా వాళ్ళు అనేటువంటి ఆ మోహము మమకారము నుండి ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు మాత్రమే నేను చెప్పినటువంటి ఈ విషయాలను అవగాహన చేసుకోగలుగుతావు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలను గురించి కానీ, ఇక ముందు చెప్పబోయేటువంటి విషయాలు కానీ నీకు సక్రమంగా అవగాహనము అవుతాయి అంటూ ఆ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాదావచలా బుద్ధిన్ తదా యోగమవాప్స్యసి. ఇంకా చెప్తున్నారు ఆయన, ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదు మధురమైన వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి అనడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుతావు అని చెప్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఆ భగవంతుణ్ణి మర్చిపోయినప్పుడు మనకి అజ్ఞానము కలుగుతూ ఉంటుంటుంది. మరి ఆ అజ్ఞానం వలన ఆ భగవంతుని యొక్క
మధురమైనటువంటి విషయాల గురించి, అంటే ఆ భగవంతుని నామం గాని, ఆ భగవంతుని యొక్క లీలలు గాని, ఆ భగవంతుని యొక్క కర్మలు, ఆయన చేసేటువంటి ఆ కర్మలు కానీ ఏవి కూడా మనము అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయన, ఎప్పుడైతే నీ బుద్ధి వేదములందలి మృదు మధురమైనటువంటి వాక్కుల చేత కలత నొందక ఆత్మానుభూతి అనేది సమాధి స్థితి యందు ఉంటుందో, అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుతావు. అంటే ఈ భక్తి భావనలో వృద్ధి చెందుతావు అంటూ చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఆ బుద్ధి యోగము అనేటువంటి అంశాలను ఇక్కడ ఆయన తెలియచేస్తున్నారు. సాధారణంగా ఆ మనిషి సమాధి స్థితిలో ఉన్నాడంటే, అంటే ఆ ధ్యానంలో పరిపూర్ణతను సాధించి చివరి స్థితికి చేరాడు అని అంటే, అతడు కృష్ణ భక్తి భావనను పూర్తిగా అనుభూతం చేసుకున్నటువంటి వాడు, పూర్తిగా భగవంతుని గురించి యథార్థంగా అవగాహన చేసుకున్నటువంటి వాడు అని అర్థమవుతుంది. అర్థం ఇక్కడ. సో కనుకనే ఆ ప్రతి జీవుడు కూడా ఆ భగవంతుడి యొక్క నిత్యదాసుడు. ఆ భగవంతుని యొక్క సేవయే ప్రతి జీవుడి యొక్క కర్తవ్యంగాను భావించినప్పుడు, ఈ ఆధ్యాత్మిక విషయంలో ప్రతి జీవుడి యొక్క పరమ గమ్యమైనటువంటి ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోగలుగుతారు అని చెప్తున్నారు. మరి దానికి ఈ భౌతికమైనటువంటి విషయ వాంఛల పట్ల అంటే మమకార ఆసక్తిని వదిలివేయాలి అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా బుద్ధి యోగము అనేటువంటి అంశాన్ని మనము ఈ 2వ అధ్యాయంలో చూడడం జరిగింది. ఇక 54 నుండి 72 వరకు, అంటే అధ్యాయం చివరి వరకు కూడా స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి, అతడి యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి అంశాలను ఇక్కడ మనకి ఆ దేవాది దేవుడు అర్జునుడి ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఆ మొదటగా ఆత్మతత్వాన్ని, ఆ తర్వాత స్వకామ కర్మలు, ఆ తర్వాత బుద్ధి యోగాన్ని బోధించిన తర్వాత అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, స్థిత ప్రజ్ఞస్య ఖా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. సో ఆయన అంటున్నాడు, అర్జున ఉవాచ అంటే అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు, స్థిత ప్రజ్ఞస్య అంటే స్థిరమైన కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాడు. కా అంటే ఏమిటి, భాష అంటే భాష, అతను మాట్లాడేటువంటి భాష. సమాధిస్థిస్య సమాధిలో ఉన్నవాని, కేశవ అంటే ఆ భగవంతుడు నువ్వు కృష్ణ అంటున్నాడు. స్థిత దీహి అంటే మరలా కృష్ణ భక్తి భావనలో స్థిరమైనటువంటి వాడు. ప్రభాసేత అని అడుగుతున్నాడు, అంటే ఎలా మాట్లాడతాడు, కిమ్ అంటే ఎలా, ఆసిత అంటే కూర్చోవడం, కిమ్ ఆసిత ఎలా కూర్చుంటాడు, వ్రజతే అంటే నడవడం, వ్రజతే అంటే ఇక్కడ ఎలా, వ్రజతే కిమ్ అంటున్నాడు అంటే ఎట్లా నడుస్తాడు అంటూ ఇక్కడ అర్జునుడు ఆ స్థిత ప్రజ్ఞుడి గురించినటువంటి అంటే ఆ కృష్ణ భక్తి భావనలో నెలకొని ఉన్నటువంటి వాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగోరండి ఆ భగవంతుడిని అడుగుతున్నాడు. ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గల వాని లక్షణాలు ఎట్టివి, అంటే అతడు ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు, అతడు ఎట్లు భాషించును, అలా అతడు ఆ స్థితప్రజ్ఞుడుగా కృష్ణ భక్తి చైతన్యంలో స్థిరమై ఉన్నటువంటి వాడు ఏ విధంగా మాట్లాడతాడు, అతని భాష ఎట్టిది, అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును అంటూ ఆ స్థితప్రజ్ఞుడు అంటే కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉన్నటువంటి ఆయన యొక్క లక్షణాలని అడుగుతూ ఉన్నాడు. దానికి ఇక ఈ శ్లోకంలో ఆ భగవంతుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే.
ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు, ఓ పార్థ అంటే ఓ అర్జున, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైనటువంటి కోరికలను మానవుడెప్పుడు త్యజించునో, మరియు ఆ విధంగా శుద్ధిపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు అర్జున అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన పూర్తిగా కృష్ణ భక్తి భావనలో, అంటే ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా మహర్షుల సమస్త సద్గుణాలను కలిగి ఉంటారు అనేది, అలాగే దివ్యమైనటువంటి స్థితిలో నెలకొంటాడు అని చెప్తున్నాడు. నెలకొని ఆ మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యేటువంటి అన్ని రకాలైనటువంటి ఆ ఇంద్రియ భోగ వాంఛలను వదిలివేస్తాడు, త్యజించును అంటున్నారు, వదిలివేయాలి అని చెప్తున్నారు. సో కాబట్టి ఆ మానసిక కల్పనల ద్వారా తయారైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆ భోగ వాంఛలను మనిషి విడిచిపెట్టాలి అని ఇక్కడ చెప్పబడేటువంటి అంశం. అందుకే అంటున్నాడు త్యజించునో. అదేవిధంగా అవన్నీ వదిలివేయడం ద్వారా అతని మనసు శుద్ధిపడుతూ ఉంటుంది. ఆ వైరాగ్యం ద్వారా, ఆ భౌతికమైనటువంటి విషయాల పట్ల అనురక్తిని వదిలివేయడం ద్వారా అతని మనసు శుద్ధిపడుతుంది అని, ఆ విధంగా శుద్ధిపడినటువంటి మనసు ఎప్పుడైతే ఆత్మయందు తృప్తి నొందుతూ ఉంటుందో అతడు మహాత్ముడుగాను, అతడు స్థిత ప్రజ్ఞుడుగాను, అంటే దివ్యమైనటువంటి వ్యక్తిగా అతడు చెప్పబడతాడు అర్జున అంటూ. అంటే ఆయనక దేవా అన్ని విషయాల్లో కూడా ఆ భక్తి భావనలోనే ప్రతి విషయాన్ని కూడా భగవత్ సంబంధంలోనే అతడు చూస్తాడు అని ఇటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఆయన చెప్తున్నాడు, త్రివిధ తాపాలలోనూ మనసు కలతం చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడిపడినాడు, స్థిరమైనటువంటి మనసు కలిగిన ముని అని చెప్పబడతారు అర్జున అంటూ ఇంకా కొన్ని స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను నెక్స్ట్ 56వ శ్లోకంలో ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఆ త్రివిధ తాపములలోనున్నటువంటి, అంటే ఇక్కడ ప్రకృతి త్రిగుణాలైనటువంటి సత్వ రజో తమో గుణాలు వంటి వాటికి అతడు ప్రభావితుడు కాకుండా మనసును కలత చెందనీయకుండా ఉండి, అలాగే సుఖం కలిగినప్పుడు ఏదైనా విషయాల్లో సుఖాలు కలిగినప్పుడు సంతోషం పడుతూ ఉప్పొంగకుండా ఉండి, అలాగే రాగము భయము క్రోధము అనేటువంటి వాటిని వదిలివేసినటువంటి వాడు, స్థిరమైనటువంటి మనసును కలిగినటువంటి ముని అని చెప్పబడతారు అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తూ ఉన్నారు ఆయన, ఈ భౌతిక జగత్తులో తనకు కలిగేటువంటి మంచిని లేదా చెడును మెచ్చుకోవడం కానీ తృణీకరించడం కానీ చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరంగా నిలిచినట్లు అర్జున అంటూ ఆయన ఇంకా ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్తూ ఉన్నారు ఆయన. అంటే ఏంటంటే ఈ భౌతికమైనటువంటి జగత్తులో, ఈ భౌతిక ప్రపంచంలో తనకు కలిగేటువంటి మంచికైనా కానీ చెడును అయినా కానీ అనవసరంగా స్పందించకుండా, అంటే ఆ మంచి జరిగినప్పుడు మెచ్చుకోవడం కానీ లేదా కీడు జరిగినప్పుడు దాన్ని వదిలేసుకునేటువంటి విషయాలను కానీ చేయకుండా అటువంటి వాటికి ప్రభావితం కాకుండా ఉండేటువంటి వాడు ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలో స్థిరంగా నిలిచినటువంటి వాడు అని చెప్తూ ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను మరికొన్నింటిని ఆ భగవంతుడు 55, 56, 57 శ్లోకాలలో ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని ఇంకా తెలియజేస్తున్నారు. యదా సంహారతే చాయం కూర్మోంఘానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో ఇంకా
ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను మరికొన్ని వాటిని చెప్తున్నాడు. ఎలా అంటే తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియ విషయాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అర్జున అంటూ ఇక్కడ ఆయన ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను మరికొన్నింటిని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ తన యొక్క యుక్తిని అనుసరించి ఇంద్రియాలను నియంత్రించగలగడమే యోగికి, భక్తునికి లేదా ఆత్మదర్శికి పరీక్ష అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మన కళ్ళు చూసేటువంటి వాటిపైన మనకి అట్రాక్ట్ కలుగుతూ ఉంటుంది. మనం వినేటువంటి వాటిపైన, మన నాలుకకు రుచులపైన. సో ఆ విధంగా మన చుట్టూ ఎన్నో విషయాలు, ఎన్నో సర్వ విధాలైనటువంటి విషయ సుఖాలు కలుగుతూ ఉంటూ ఉంటాయి. మరి అటువంటి ఆ సుఖాల నుండి ఇంద్రియాలను మరల్చుకోగలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. ఎలా అంటే తాబేలు తన అవసరాల కోసం తన అవయవాలను, తలని అన్నిటిని కూడా బయటకు తీసి తన చేరుకోవలసినటువంటి గమ్యం కోసం తాను వెళ్తూ ఉంటుంటుంది. ఎప్పుడైతే తన గమ్యం చేరిందో లేదా ఎక్కడైతే తనకి ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుందో అప్పుడు తన అవయవాలన్నింటినీ కూడా చిప్పలోనికి ముడుచుకుంటుంది అని చెప్తారు. అలా చిప్పలోనికి ముడుచుకోవడం ద్వారా ఇక ఈ భౌతికమైనటువంటి విషయాల ద్వారా అది ఏ విధంగానూ ప్రభావితం కాదు. దేని ద్వారా కూడా అది ఇబ్బందికరానికి గురి కాకుండా ఉంటుంది. సో అదే మాదిరిగా ఈ ఇంద్రియాలు కూడా మన ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా, ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా మనము విత్డ్రా చేసుకొని, మనము వాటిని మళ్లించుకొని ఆ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఆ విషయాలపైన మమకారాసక్తిని వదిలివేసినట్లయితే అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని, అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, భక్తిలో పరిపూర్ణతను సాధించినటువంటి వాడుగా చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ, విషయ అంటే ఇంద్రియ భోగ వస్తువులు, వినివర్తంతే అంటే వాటిని దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేయబడతాయి. నిరాహారస్య అంటే నిషేధాల ద్వారా, దేహినః అంటే దేహదారికి, ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మకు, రసవర్జం రుచిని విడిచి, రసం అంటే ఇక్కడ రుచి, వర్జం అంటే వదిలివేయడం, ఇక్కడ రసవర్జం రుచిని విడిసి, రసహ అంటే మరలా భోగ భావన అపి ఉన్నప్పటికీ, అలాగే పరం అంటే చాలా ఉన్నతమైనటువంటి విషయాలు, దృష్ట్వా అంటే అనుభూతి ద్వారా, నివర్తతే వాటి నుండి విరమిస్తాడు అంటూ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ దేహదారి, దేహినః అంటున్నారు కదా, దేహదారి ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఇంద్రియ ఆనందము నుండి నిగ్రహించినప్పటికీ ఇంద్రియ వస్తువుల రుచి కలిగి ఉంటుంది. కానీ అధిక అభిరుచిని అనుభవించడము ద్వారా అలాంటి కలాపాలను విడిచి అతను చైతన్యంలో స్థిరపడతారు అంటూ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనిషి ఆ మహోన్నతంగా నెలకొనకుండా ఉన్నప్పుడు అతడు ఆ ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టడము సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంద్రియ ఆనందం నిగ్రహించినప్పటికీ కూడా ఆ ఇంద్రియ వస్తువుల యొక్క రుచి ఇంకా మిగిలే ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయానికి మనం అనురక్తులమైనప్పుడు దానిని ఎంత వదిలేసినా కానీ దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇంకా ఉంటాయి. మరి దాన్ని ఎప్పుడు మర్చిపోగలుగుతాము అంటే అంతకంటే ఉన్నతమైనటువంటి దానిని మనము తెలుసుకోగలిగినప్పుడు, పొందినప్పుడు. మరి ఈ భౌతిక ఇంద్రియాల యొక్క ఆనందము కంటే
ఆధ్యాత్మికమైనటువంటి ఆనందమే ఉన్నతమైనటువంటిది. ఈ భౌతికమైనటువంటి ఆనందాలన్నీ కూడా ఆది అంతాలు కలిగి ఉండేటువంటివి. ఈ దేహం కోసం దేహమే అశాశ్వతమైనటువంటిది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆత్మ శాశ్వతమైనది, దేహము అశాశ్వతమయ్యేటువంటిది, నశించిపోయేటువంటిది. మరి అటువంటి ఈ దేహానికి పొందేటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. సో కనుక ఆ ఆత్మానుభూతిని పొందినప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం కోసం మనము వెతికినప్పుడు, అంటే ఆ భగవంతుని యొక్క నామాలలోనూ, ఆ భగవంతుని యొక్క లీలలలోనూ మనము మాధుర్యాన్ని గ్రహించగలిగినప్పుడు ఈ భౌతికమైనటువంటి విషయాలు, అశాశ్వతమైనటువంటి విషయాలు, ఈ సంసార సాగరంలో బంధనాలను కలిగించేటువంటివి విషయాలన్నింటి నుండి కూడా వదిలివేసి అతడు ఆ కృష్ణ చైతన్యంలో, అంటే ఆ భక్తి భావనలో స్థిరమై ఉంటాడు అని చెప్తున్నాను. సో కాబట్టి మనము ఏదైనా ఒక దాన్ని వదిలివేయాలంటే దానికంటే ఉన్నతమైన దాని గురించి మనకు అవగాహన రావాలి. సో ఈ భౌతిక సుఖాల కంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఈ భౌతిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో అమృతంలాగా ఉన్న చివరికి అది విషంలాగా పరిణమించేటువంటిది చెప్తారు. ఎందుకంటే ఈ ఇంద్రియాల తృప్తి కోసము, భౌతికమైనటువంటి ఇంద్రియానందం కోసం మనం పొందేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి ఆది అంతాలు కలిగి ఉండేటువంటివి. లేదా రజోగుణ సంబంధమైనటువంటి సుఖాలు, స్త్రీ పురుష సంబంధ సుఖాలు కానీ, లేదా మత్తు పదార్థాల యొక్క సుఖాలు కానీ మొదట్లో ఏదో ఆనందంగా అనిపిస్తాయి. ఆ తర్వాత క్రమక్రమంగా అవి అవస్థలను కలగజేసేవిగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా ఆ భగవంతుని భక్తి భావనల్లో నెలకొనడం, ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. కానీ దానిలో అనురక్తిని పొందినప్పుడు, అంటే దానిని అనుభవించగా అభిరుచిని తెలుసుకున్నప్పుడు, ఆ అభిరుచిని కలిగినప్పుడు అతడు ఇక ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ ఆ భక్తి భావనలో స్థిరపడతారు అని చెప్తున్నారు. కృష్ణ చైతన్యంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. సో ఇంకా ఆయన చెప్తున్నారు ఇక్కడ, ఓ అర్జున, ఇంద్రియములు ఎంత బలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనసును కూడా బలవంతంగా లాక్కొని పోగలుగుతాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆయన అంటున్నారు, యతతో హి అంటే ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నిక్కముగా, కౌంతేయ అంటే అర్జున, ఇక్కడ పురుషస్య అంటే మనిషి యొక్క, విపచ్చితః అంటే పూర్తి వివేకము కలవాని, ఇంద్రియాని అంటే ఇంద్రియాలు, ప్రమాతాని అంటే కలతను కలిగిస్తాయి, హరంతి త్రోసివేస్తాయి అని చెప్తున్నారు. ప్రసభం బలవంతంగా, ప్రసభం అంటే ఇక్కడ బలవంతంగా, మనహ అంటే మనసుని, అంటే ఇక్కడ ఈ ఇంద్రియాలు అంటే మనము ఈ దేహం ఒక రథం లాగా అనుకున్నట్లయితే ఆ రథానికి బాడీ, ఈ అలాగే ఆ రథాన్ని లాగేటువంటి గుర్రాలు ఇంద్రియాలుగాను, వాటికి కళ్యాలుగా ఉండేవి మనసుగాను, వాటిని ఆ కళ్యాలను ఆధీనంలో ఉంచుకునేటువంటి ఆ సారథి బుద్ధిగాను చెప్పబడుతుంది. ఇక మనస్సు అనేటువంటిది ఆ రథంలో ప్రయాణించేటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ ఈ ఆత్మ యొక్క గమ్యము సక్రమంగా పనిచేయాలి అంటే ఇక్కడ ఇంద్రియాలు ఆధీనంలో ఉండాలి. అంటే గుర్రాలను మనం సక్రమంగా కళ్యాల ద్వారా అదుపులో ఉంచుకోగలగాలి. అంటే ఆ మనసు సక్రమంగా పనిచేయాలి. మనసు ఎక్కడ బుద్ధి యొక్క ఆధీనంలో ఉంటుంది. అంటే ఇది మంచి, ఇది చెడు అని బుద్ధి చెప్పినప్పుడు, సో ఆ విధంగా అంటే ఆ రథసారథిగా ఉన్నటువంటి బుద్ధి ఏది మంచి ఏది చెడు ఆలోచించి ఆ కళ్యాల ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నట్లయితే ఆ జీవుడు సక్రమంగా తన గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. కానీ
అలా చేయలేనటువంటి పరిస్థితులలో చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంద్రియములు ఎంత బలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించేటువంటి సాధకుని మనసును కూడా అవి బలవంతంగా లాక్కొని పోతాయి అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలను జయించడానికి యత్నించేటువంటి పండితులైన ఋషులు, తత్వవేత్తలు, జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు. కానీ వారెన్ని ప్రయత్నించినా కల్లోలితమైనటువంటి మనసు కారణంగా మహాగనులైనటువంటి వారే ఒక్కొక్కప్పుడు ఆ ఇంద్రియ భోగానికి బలవుతూ ఉంటారని చెప్తున్నారు. మహర్షులు, పరిపూర్ణ యోగి అయినటువంటి ఆ విశ్వామిత్రుడు, మనం వింటూ ఉంటాం విశ్వామిత్రుడి యొక్క చరిత్రలో. ఆ విశ్వామిత్రుడు తీవ్రమైనటువంటి తపో యోగ సాధనల ద్వారా ఇంద్రియ నిగ్రహానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇక ఆ బాహ్యంగా మేనక ఆయన ముందుకు రావడం వల్ల ఆ భౌతికమైనటువంటి సౌందర్యానికి ఆకర్షితుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు ఆ మేనక చేత మైథున భోగానికి ఆకర్షితుడవుతాడు. సో ఇట్లాంటివి ఎన్నో కథలు ఎన్నో చరిత్రలు మనకి ఉన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అని చెప్తూ ఉన్నారు. సో అవి చాలా బలవంతరమైనవి, అల్లకల్లోలమైనవి, వివేకవంతులు అయినటువంటి, అంటే ఇక్కడ మహర్షి పరిపూర్ణ యోగిగా చెప్పబడేటువంటి విశ్వామిత్రుడు వంటి మహర్షులను కూడా అవి ఒక్కొక్కప్పుడు కలత చెందే విధంగా చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, తాని అంటే ఆ ఇంద్రియాలను, సర్వాణి అంటే అన్నింటినీ, ఆ ఇంద్రియాలన్నింటినీ, సంయమ్య అంటే అదుపులో ఉంచుకొని, యుక్త అంటే నియోగించి, ఆసీత అంటే నెలకొనాలి, మత్పరహ అంటే నా సంబంధంలో. ఆయన చెప్తున్నారు ఇక్కడ తమ ఇంద్రియాలను వశమునందు ఉంచుకొని, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరహ అంటున్నారు. అంటే హరే కృష్ణ, తమ ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపులో ఉంచుకొని, తన వశంలో ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో అటువంటి వారు వారి యొక్క స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నట్లు అర్జున అంటూ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆధీనంలో ఉంచుకొని మనసుని ఆ భగవంతుడు యందే ఎల్లప్పుడూ కూడా నిమగ్నం చేసేటువంటి వారు, అంటే ఆ మహోన్నతమైనటువంటి యోగ పరిపూర్ణత అనేటువంటిది ఆ కృష్ణ భక్తి భావనే అనేటువంటిది ఈ శ్లోకం తెలుపు. ఎందుకంటే ఆయన అంటున్నారు ఇక్కడ, ఇంద్రియాలను వశమునందు ఉంచుకొని మనసును ఆయన యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురు వారు స్థిరమైన బుద్ధిని కలిగి ఉన్నట్టు అని చెప్తున్నారు. అంటే మహోన్నతమైనటువంటి యోగ పరిపూర్ణతను సాధించినటువంటిగా చెప్తున్నారు. మరి ఎవరు యోగ పరిపూర్ణతను సాధిస్తూ ఉన్నారంటే ఆ కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వారు. సో ఆ విధంగా ఆ కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వారు ఆ పరిపూర్ణతను సాధిస్తారు అని చెప్తారు. దానికి మనకి అంబరీష్ మహారాజు వంటి వారు ఎల్లప్పుడూ కూడా తన మనసుని ఆ కృష్ణ భగవాన్ని పాదపద్మముల చెంత స్థిరంగా నిలిపారు అని చెప్తారు మనకి భాగవతములలో. అతడు ఆయన అలాగే ఆ అంబరీష్ మహారాజు తన వాక్కులను, అంటే తన మాటలను భగవద్ధామాన్ని వర్ణించడంలోనే, అంటే ఏది చేస్తున్నా భగవత్ సంబంధంలోనే. ఎలాగైతే మనసునేమో ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల చెంత నిలపడము, అతని యొక్క మాటలను భగవద్ధామాన్ని వర్ణించడంలో ఉపయోగించుకోవడము, తన చేతులను ఆ భగవద్ మందిరాన్ని శుభ్రపరచడంలోను, తన చెవులను భగవల్ లీలలను శ్రవణం చేయడంలోను, వినడంలోను, తన కళ్ళను ఆ భగవద్ రూపాన్ని, ఎదురుగా ఉన్నటువంటి ఆ భగవద్ రూపాన్ని చూడడంలోను, తన దేహాన్ని, భక్తుని దేహాన్ని తాకడంలోను, తన నాసికను ఆ భగవంతుని పాద పద్మాలకు సమర్పించినటువంటి పుష్పగంధాల యొక్క వాసనను, ఆ పుష్పాల యొక్క గంధాల వాసనను చూడడంలోను, ఇక తన పాదాలను భగవద్ మందిరం ఉన్నటువంటి ఆ తీర్థ స్థానాలకు వెళ్ళడంలోనూ, ఆ విధంగా
ఆయన అలాగే తన శిరస్సును భగవంతుడికి నమస్కరించడంలోనూ, తన కోరికలను భగవంతుని కోరికలను తీర్చడంలోనూ వినియోగించుకున్నటువంటి వాడు అని. సో అటువంటి వాడు అన్నిటి కూడా సర్వదా ఆ భగవంతుని క్రమంలో ఉంచేటువంటి వారు, ఆ స్థిరమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి వారు, పరిపూర్ణతను సాధించినటువంటి వారు అని చెప్తారు. సో ఇక్కడ నవవిధ భక్తి మార్గాలకు వివిధ రకాలైనటువంటి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ఉదాహరణగా చెప్తే, ఇక్కడ అంబరీష్ మహారాజుని అన్ని కూడా నవవిధ భక్తి మార్గాలకి ఆయన ఉదాహరణగా తీసుకునేటువంటి వాడు. అందుకని ఇక్కడ చెప్తాను. సో కాబట్టి ఇక్కడ మత్పర అనే పదము ఆయన్ని, మత్పర అంటే ఆయా భగవంతుడి సంబంధంలో ఉండేటువంటి విధంగా తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇక్కడ ధ్యాయతో అంటున్నారు, అంటే ధ్యాయత్ అంటే ఆలోచిస్తూ ఉన్నప్పుడు, విషయాన్ అంటే ఇంద్రియ విషయాలను, పుంసః అంటే మనిషికి, సంగస్తే అంటే ఆసక్తి దేనిపైన అంటే ఆ ఇంద్రియ విషయాలపైన, ఉపజాయతే ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంద్రియాలను గురించి మనిషి ఎప్పుడు ఆ ఇంద్రియ విషయాలను గురించి ఆలోచించేటువంటి వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది అని చెప్తున్నారు. మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ, దాన్ని చూస్తూ, దానిపైనే మన గురి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు దాని పట్ల మనకి ఆ విషయం పట్ల ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా దేని పట్లైనా కానీ మనకి ఆసక్తి కలుగుతుంది. మరి అటువంటి ఆసక్తి నుండి కోరికలు ఉత్పన్నమవుతాయి, కామము ఉత్పన్నమవుతుంది, కోరికలు అన్నమాట. మరి ఆ కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతూ ఉంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఎప్పుడు ఇంద్రియ విషయాలను గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆ ఆసక్తి వలన కోరికలు పుడతాయి, కోరికల వలన అవి నెరవేరినప్పుడు కోపం వస్తుంది. సో ఆ విధంగా మనిషి పతనం చెందడానికి కారణమవుతుంది. కనుక దేనిపైన కూడా ఎక్కువ అనురక్తిని, ఆసక్తిని పెంచుకోవద్దు అని చెప్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పేటువంటి విషయంలో ఏంటంటే, కృష్ణ భక్తి భావనలో లేనివాడు ఆ ఇంద్రియార్థాలను ఆలోచిస్తూ భౌతిక వాంఛలకు లోనవుతారు అని చెప్తున్నారు. ఇంద్రియాలకు నిజమైనటువంటి వ్యాపకము అవసరము అని చెప్తున్నారు. వాటిని, ఆ ఇంద్రియాలను భగవాన్ని దివ్య సేవలో నెలకొనపకపోతే ఖచ్చితంగా అతడు ఆ భౌతికమైనటువంటి విషయాలపైనే ఆసక్తి పెరుగుతుంది అని, తద్వారా అతడు బంధనాలలో చిక్కుకునేటువంటి విధిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇంకా చెప్తున్నారు ఆయన, కోపము మూలంగా క్రోధోద్భవతి సమ్మోహః అంటున్నారు. అంటే కోపము నుండి పూర్తి మోహం లేదా అవివేకం కలుగుతుంది అంటున్నారు. సమ్మోహాత్ స్మృతి విభ్రమః అంటే అవివేకము వల్ల మరుపు కలుగుతుంది అంటున్నారు. స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో, ఆ మరుపు వల్ల బుద్ధి నశిస్తుంది అని, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే బుద్ధి నాశనం వల్ల తానే పతనం చెందడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది అని, మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది అని, స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది అని, ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి ఈ సంసార సాగరంలో, ఈ భవబంధనాలలో చిక్కుకొని పోతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా శ్రీల రూప గోస్వామి వారు మనకి భక్తి విధానాల్లో తెలియచేసినటువంటి ఆ భక్తి రసామృత సింధువులో మనకి ప్రతిదీ భగవత్ సేవలోనే తన ఉపయోగాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మనిషి కృష్ణ భక్తి భావనను పెంపొందించుకోవడం ద్వారా
తెలుసుకోగలుగుతాడు అని చెప్తున్నారు. కృష్ణ భక్తి భావన జ్ఞానం లేనటువంటి వారు భౌతిక వస్తువులను కృత్రిమంగా త్యజించే యత్నం చేస్తారు. తత్ఫలితంగా వారు భవబంధ విముక్తిని వాంఛించిన వైరాగ్యంలో పరిపూర్ణ స్థితిని వారు పొందలేరు. అంటే ఆ పరిపూర్ణమైనటువంటి ముక్తిని వారు పొందలేరు అంటూ తెలియచేస్తున్నారు. వారు నామమాత్రమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉంటారు అని తెలియచేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు, రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైచరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాద మదిగచ్చతి. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడివడినవాడు మరియు నియమ నిబంధనలను పాటించడము ద్వారా తన ఇంద్రియాలను నియంత్రించగలవాడు అయిన మనిషి భగవానుని యొక్క పూర్తి అనుగ్రహము పొందగలడు అంటూ తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈ మనిషి ఏదో కృత్రిమ పద్ధతి ద్వారా బాహ్యానికి ఇంద్రియాలను నిగ్రహించిన వాటిని ఆ దివ్యమైనటువంటి భగవత్ సేవలో నెలకొల్పకపోతే పతనం చెందేటువంటి అవకాశం ఉన్నది అని ఇంతకు ముందే మనం తెలుసుకున్నటువంటి అంశం. పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి బాహ్యానికి ఇంద్రియాల స్థాయిలో ఉన్నట్లుగా కనిపించిన కృష్ణ భక్తుడైన కారణంగా ఇంద్రియ కలాపాల పట్ల అనురక్తిని కలిగి ఉండడు అని చెప్తున్నారు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు కేవలము కృష్ణ సంతృప్తితోనే అతడు ఉంటారు అని, ఇక దేనిపైన కూడా కృష్ణుని యొక్క సంబంధంలోనే ఆ కృష్ణుడు సేవ చేయడంలోనే నిమగ్నమై ఉంటాడు అని, ఇక దేనికి కూడా అతడు అనురక్తుడు కాడు అని, సమస్త రాగ ద్వేషాలకు అతడు అతీతుడై ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా పూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సో సమస్త రాగ ద్వేషాలను వదిలేటినటువంటి వాడు శాస్త్రాలలో సూచించబడినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా సక్రమంగా పాటించేవాడు, ఇంద్రియాలను నియంత్రించగలిగినటువంటి వాడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అంటూ తెలియచేస్తున్నారు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. సో ఈ విధంగా భగవత్ కృప ద్వారా, అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. అలా సంతుష్ట మనసుతో ఉన్నవాని బుద్ధి శీఘ్రంగానే భగవంతుని యందు స్థిరంగా నిలుస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా కృష్ణ భక్తి భావనలో సంతుష్టుడైనటువంటి వానికి భౌతిక అస్తిత్వము, ఆ త్రివిధ తాపాలు ఏమాత్రము కలగవు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ విధంగా భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయేటువంటి పరమశాంతి లభిస్తుంది అని చెప్తున్నారు. మరి అలా అంటే అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి యొక్క బుద్ధి శీఘ్రమే ఆ భగవంతుని యందు స్థిరమవుతుంది అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ భక్తి కలగడము అనేటువంటిది మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా తక్కువ సమయంలోనే ఆధ్యాత్మికంగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమందికి చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నా కానీ ఆ భక్తిలో స్థిరమై ఉండలేరు. సో కనుక ఇక్కడ ఏదైతే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క కృప ద్వారానే ఈ భక్తి భావనలో ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. దానికి మనం ప్రయత్నంగా మనం చేస్తూ, సో ఆ భగవంతుని యొక్క నామాలను నిరంతరము జపించడము ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని హృదయ మాలిన్యాన్ని తొలగించుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. సో మనం ఆ విధంగా, ఎందుకంటే సాధారణంగా ఒక విషయాన్ని మనం గమనిస్తే వర్షం పడుతుంది అనుకోండి, మరి వర్షం అందరిపైన పడుతుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిపైన భగవంతుని యొక్క కృప ఉంటుంది. కానీ అందరూ కూడా భగవంతుని యొక్క కృపను పొందలేరు.
మన దగ్గర ఒక బకెట్ ఉండి, ఏదో ఒక పాత్ర ఉండి, దాన్ని బోర్లేసుకొని వర్షంలో నిలబడ్డాం అనుకోండి, దానిలోకి నీళ్ళు రావు. మరి ఎప్పుడు రావాలంటే దాన్ని సక్రమంగా పట్టుకున్నప్పుడు. సో మనిషి కూడా ఆ భక్తి మార్గాన్ని, ఆ భగవంతుని నామాలను, ఆ భగవంతుణ్ణి సరిగా మనము అప్రోచ్ అయినప్పుడు, అంటే ఆ విధానాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని రకాలైనటువంటి బంధనాలు తొలగిపోయి భక్తి మార్గంలో అతడు స్థిరంగా నెలకొని ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తూ ఉన్నారు, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, మనసు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వానికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవంతుని ధ్యాస కానీ ఉండవు. అవి లేని వానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు అంటూ చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనిషి ఆ కృష్ణ భక్తి భావనలో లేకపోతే శాంతికి అవకాశమే లేదు అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా తెలుసుకునేటువంటి అంశం. శ్రీకృష్ణుడే యజ్ఞ తపస్సుల సమస్త ఫలభోక్తయని, అతడే సకల విశ్వ సృష్టులకు అధిపతి అని, సకల జీవులకు అతడే నిజమైనటువంటి మిత్రుడు అని మనిషి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడు. ఇది మనకి 5వ అధ్యాయంలో వస్తూ ఉంటుంది. 5వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తూ ఉంటుంది. సో కాబట్టి మనిషి అనేటువంటి వాడు ఆ కృష్ణ భక్తి భావనలో లేకపోతే మనసుకు ఒక స్థిరమైనటువంటి, అంతే జీవుడి యొక్క పరమ లక్ష్యం, చరమ లక్ష్యం అంటూ ఏది ఉండదంటారు. మరి ఆ లక్ష్యం లేకపోవడమే ఈ కలతలకు కారణము అని చెప్తున్నారు. సో కాబట్టి అలా మనసును ఇంద్రియాలను నియంత్రించని వాడు, క్రమశిక్షణ లేనటువంటి వాడు, స్థిరమైన బుద్ధిని కానీ నిలకడ అయినటువంటి భగవంతుని ధ్యాస కానీ, అంటే ఆ భగవంతుని పైన మన మనస్సుని నిలపడం కానీ చేయలేకపోతే, మనము భగవంతుని పైన ధ్యాస లేకపోవడమే మాయలో పడిపోతూ ఉన్నాం. ఆ భగవంతునికి మనకు మధ్య ఒక తెరలాగా ఆ మాయ ఉంటూ ఉంటుంది. ఆ మాయ చీకట్లో మనం ఉండిపోతూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఆ మాయ అనేటువంటి తెరను తొలగిస్తామో భగవంతుడి యొక్క జ్ఞానంలో, అంటే ఆ వెలుతురులో ఉంటాం. భగవంతుణ్ణి మర్చిపోవడము అజ్ఞానము, భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడము జ్ఞానము. భగవంతుణ్ణి మర్చిపోవడం చీకటి, ఆ భగవంతుణ్ణి ఎరిగి ఉండడం, ఆ భగవంతుణ్ణి అవగాహనలో ఉండడము వెలుతురు. సో కాబట్టి ఆ భగవంతుడి జ్ఞానంలో ఉన్నటువంటి వాడికి చీకటి అనేటువంటిదే దరిచేరదు. సో కాబట్టి పరిపూర్ణ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఇక మరలా ఈ చీకటిని పొందేటువంటి అవకాశం, అంటే మరలా ఈ భౌతికమైనటువంటి జనన మరణాలకు సంబంధించినటువంటి ఈ సంసార సాగరంలో, ఈ భవబంధనాలలో చిక్కుకోడు అంటారు. దుఃఖాలకు కారణమయ్యేటువంటి ఈ అశాశ్వతమైనటువంటి భౌతిక ప్రపంచంలోనికి రాడు అని చెప్తారు. కానీ ఎవరైతే మనసును కానీ ఇంద్రియాలను కానీ నియంత్రించుకోలేకుండా, క్రమశిక్షణ లేకుండా, ఒక స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా, భక్తి భావన లేకుండా ఉన్నట్లయితే వానికి మనసు శాంతిగా ఉండదు అని చెప్తున్నారు. మరి అటువంటి మనశ్శాంతి లేనటువంటి వాడికి ఎలా సంతోషం లభిస్తూ ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చెప్తాం. సో ఇంకా చెప్తున్నారు, ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నవమి వాంభసి. సో ఇంకా చెప్తున్నారు, ఎలాగైతే బలమైన గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనసును కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ తీవ్రమైనటువంటి గాలి ఆ నీటిలో నావను తోసివేసినట్లుగా మనసు ఆ ఇంద్రియాలపైన సంలగ్నమైనట్లయితే, ఇక ఏ ఒక్క ఇంద్రియం పైన మనసు కేంద్రీకృతమైన ఆ బుద్ధిని అది హరించి వేస్తుంది. ఇక మరలా
ఈ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ విశ్వామిత్ర మహర్షి. సో మేనకకు అట్రాక్ట్ కావడం వల్ల ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఒక్క ఇంద్రియ విషయానికి లోనైనా సో ఆ బుద్ధిని అది హరించి వేస్తుంది అని చెప్తున్నారు. ఎలాగైతే సముద్రంలో నీటిలో పోతూ ఉన్నటువంటి ఒక పడవను గాలి తీవ్రంగా వీచేటువంటి గాలి పక్కకు నెట్టివేస్తుందో అదే మాదిరిగా ఈ ఇంద్రియాల పైన మనసు కలిగినట్లయితే అవి కూడా మన యొక్క బుద్ధిని దుర్మార్గంలోకి అంటే చెడు దుష్మార్గాల్లోనికి మనని నెట్టివేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవలోనే నెలకొనేంత వరకు వాటిలో ఒక్కటి ఇంద్రియ భోగాల్లో నెలకొన్నా సరే భక్తుడి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి పదం నుండి తప్పించి వేస్తుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో కనుక అన్నింటినీ కూడా ఇంద్రియాల అంబరీష్ మహారాజులాగా ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ కృష్ణ భక్తి భావనలోనే నెలకొల్పాలి. సో అదే ఆ మనో నిగ్రహానికి సరి అయిన మార్గము అని మనము తెలుసుకోవలసినటువంటి అంశం. ఇంకా ఆయన చెప్తున్నారు ఇక్కడ, తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో ఇంకా ఆయన అంటున్నారు, కనుక ఓ మహాబాహో అంటే ఓ శక్తివంతమైన బాహువులు కలవాడా అని అర్థం. మహాబాహో ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థముల నుండి పూర్తిగా నిగ్రహించబడి ఉంటాయో అతడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆ ఇంద్రియ భోగ వేగాలను మనిషి కేవలము కృష్ణ భక్తి భావన ద్వారానే, అంటే సర్వేంద్రియాలను ఆ భగవంతుని దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో నెలకొల్పడం ద్వారానే అణచగలడు అని చెప్తున్నారు. సో మన కళ్ళు ఆ భగవంతుని చూడడంలోనూ, ఇంతకుముందు అంబరీష్ గురించి చెప్పుకున్నట్లు ముక్కు ఆ భగవంతునికి సమర్పించినటువంటి పుష్పాల యొక్క సువాసనను పీల్చడానికి, చెవులు ఆ భగవంతుని యొక్క లీలలను వినడానికి, ఇంకా ఆ భగవంతుని యొక్క భక్తుల యొక్క లీలలను కూడా వినడానికి, చరిత్రలను కూడా వినడానికి, అలాగే మన పెదవులు ఆ భగవంతుని గురించి కీర్తించడానికి, ఆ భగవంతుని నామజపం చేయడానికి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని యొక్క నామాలను కీర్తించడానికి, సో ఆయన యొక్క లీలలను కొనియాడడానికి, ఇక చేతులు ఆయన మందిరాలను శుభ్రం చేయడానికి, సో ఆ విధంగా నిమగ్నమై ఉంచడం ద్వారా, అందుకే చెప్తున్నారు, ఓ శక్తివంతమైన మహాబాహువుల కలవాడా ఎవని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థముల నుండి పూర్తిగా నిగ్రహించబడతాయో, అంటే ఎప్పుడు నిగ్రహించబడతాయంటే వాటిని భగవత్ సంబంధంలో ఉంచినప్పుడు. సో అప్పుడు అతడు ఆధ్యాత్మిక జ్ఞానములో, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంలో అతడు స్థిరపడగలుగుతాడు. తద్వారా స్పిరిచువల్ హ్యాపీనెస్, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం, సుఖం, మనం ఇక్కడ అనుభవించే భౌతికమైనటువంటి సుఖాలు ఇవన్నీ కూడా ఈ భౌతిక పదార్థాల ద్వారా పొందేటువంటి సుఖాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. బట్ ఆధ్యాత్మికమైనటువంటి సుఖం, ఆనందం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. మరి అది ఎక్కడ పొందుతుంది అంటే భగవంతుని యొక్క దివ్యధామంలోనే. సో ఇంకా చెప్తున్నారు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతు మునే. ఇంకా ఆయన చెప్తున్నారు, అన్ని జీవులకు ఏది రాత్రి సమయమో అది ఆత్మ నియంత్రణ గలవానికి మేల్కొల్పు సమయము, మరియు అన్ని జీవులకు మేల్కొల్పు సమయము ఆత్మ పరిశీలన రుచికి, ఆ రుచి ఎవరైతే ఉన్నారో ఋషులు, ఆ ఋషులకు అది రాత్రి సమయము అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ
మనము రాత్రి అంటే పగలు అనేటువంటిది అంటే మనకు పగలైనప్పుడు ఆ ఋషులకు రాత్రి అవడము, వారికి మనకు రాత్రి అయినప్పుడు వారికి పగలు అని కాదు ఇక్కడ. మనం ఏదైతే ఈ భౌతిక సుఖాలు ఇవే వెలుతురు జ్ఞానం అని అనుకుంటున్నామో కాదు. అది వారు అజ్ఞానంగా, వారు అంధకారంగా రాత్రి సమయం వారు రాత్రిగా భావిస్తారు అని చెప్తారు. అంటే ఇక్కడ ఆ వివేకవంతుల యొక్క కలాపాలన్నీ కూడా ఆధ్యాత్మికమైనవిగా ఉంటాయి. సో కనుక మనకి అది అజ్ఞానంలాగా అనిపిస్తుంటుంది. అది మనకి రాత్రిలాగా ఉంటుంది. కానీ అది ఆ ఆత్మ నియంత్రణ కలిగినటువంటి వారికి అది మేల్కొల్పు సమయంలాగా ఉంటుంది. సో కాబట్టి అలా ఇక మనం ఏదైతే అంటే అజ్ఞానంగా భావిస్తూ ఉన్నామో, అంటే అది వాస్తవమైనది కాదుగా, అంటే ఆ మాయలో పడి ఆ వాస్తవాన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో అది వారికి మేల్కొల్పు, అంటే అది మేల్కొల్పుగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి నకామకామి. సో ఇంకా ఆయన చెప్తున్నారు, సర్వదా నింపబడుతున్న నీటిని నింపుతున్న నిశ్చలంగా నుండు సముద్రంలోనికి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహముచే కలతనొందని మానవుడే శాంతిని పొందగలుగును అని చెప్తున్నారు. కానీ కోరికలను తృప్తి నొందించ యత్నించేటువంటి వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందలేరు అని చెప్తున్నారు. సో సాధారణంగా ఆ విశాలమైనటువంటి సముద్రమును సర్వదా నీటిని నిండి ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ముఖ్యంగా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ నీటితో నింపబడుతూ ఉంటుంది. నదులన్నీ కూడా అందులోకి ప్రవేశించి నింపుతూ ఉంటుంది. అయినా అది ఎప్పటిలాగే స్థిరంగా ఉంటుంది సముద్రం. అది చలించకుండా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో దాని యొక్క పరిధి ఏదైతే ఉందో దాటకుండా ఉంటుంది. ఇక కృష్ణ భక్తి భావనలో స్థిరమైనటువంటి వ్యక్తి విషయంలో కూడా ఇది సత్యమే అని చెప్తున్నారు. అలా ఆ కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి వ్యక్తి లోనికి నిరంతరము కూడా ఈ భౌతికమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా అతడు కలత నొందకుండా ఉంటాడు అని, మరి అటువంటి వాడే శాంతిని పొందగలుగుతారు అని చెప్తున్నారు. అలా కాకుండా ఈ కృష్ణ భక్తి భావనలో లేకుండా నిరంతరంగా ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల అనురక్తిని పెంచుకున్నట్లయితే ఈ భౌతికమైనటువంటి సుఖాలను పొందాలి అనేటువంటి, ఈ యాంత్రికమైన సుఖాలను పొందాలి అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు అటువంటి సుఖాన్ని, అంటే ఆ భగవద్ధామాన్ని చేరుకునేటువంటి అవకాశం లేనే లేదు అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు, విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతి మదిగచ్చతి. సో ఇంకా ఆయన చెప్తున్నారు ఇక్కడ, సమస్త ఇంద్రియ భోగ కోరికలను త్యజించి అత్యాశ లేకుండా, అంటే కోరికల నుండి విడివడి జీవించేవాడు, నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే కోరికలు లేకపోవడం అంటే ఆ ఇంద్రియ భోగానికి ఏదో కోరకపోవడం అని అర్థం. ఇక్కడ ఏది ఆ ఇంద్రియ భోగానికి సంబంధించిన విషయాలను కోరకపోవడం అని అర్థం. అంతేకాని సత్సంబంధమైనటువంటి కోరిక లేకపోవడం కాదు. అంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలనేటువంటి కోరిక నిజానికి ఆ కోరిక లేకపోవడమే అవుతుంది అని చెప్తారు. సో భగవత్ సేవలో చేసేటువంటి కర్మలన్నీ కూడా అకర్మలుగా భావించబడతాయని చెప్తారు.
భక్తి భావనలో చేసేటువంటి కర్మ ఏదైనా అకర్మగా ఉంటుంటుంది. సో కనుక ఆ కృష్ణ భక్తి భావనలో ఉండాలనేటువంటి కోరికే ఇతర కోరికలు లేకపోయేటువంటి విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో కనుక సమస్త ఇంద్రియ భోగాల కోరికలను త్యజించి అత్యాస లేకుండా, నాది నేను అన్న భావనలు లేకుండా అహంకార రహితంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పరిపూర్ణమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అంటున్నారు. అంటే కృష్ణ భక్తి భావన అవగాహన నిజమైన యొక్క శాంతి యొక్క మూల సిద్ధాంతము అని మనం తెలుసుకోవలసినటువంటి అంశం. సో ఇంకా చెప్తున్నారు, ఏషా బ్రాహ్మీ స్థితి హి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. సో ఇంకా చెప్తున్నారు ఆయన, ఓ అర్జున, ఇదే ఆధ్యాత్మికము భగవన్మయము అయినట్టి జీవన విధానము. దీనిని పొందినవాడు మళ్ళీ మోహమునకు చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా ఉన్న వ్యక్తి ఆ భగవంతుని దివ్యధామాన్ని చేరుకుంటాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ మనిషి కృష్ణ భక్తి భావనను లేదా ఆధ్యాత్మిక జీవనాన్ని తక్షణమే ఒక క్షణంలో పొందగలడు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విధానము కొన్ని సంవత్సరాల కాలం గడిచినా కొంతమందికి అబ్బకపోవచ్చు, కొంతమందికి క్షణకాలంలోనే వస్తూ ఉంటుంటుంది. సో అట్టి జీవన స్థితి కోట్లాది జన్మల తర్వాత అయినా కొంతమంది పొందవు. ఈ జన్మలు పొందుతూ ఉంటుంటాం, జనన మరణ చక్రాలు, పుట్టడము, పెరగడము, కొంతకాలం స్థిరంగా ఉండడము, మనకు అంటే ఆ జీవికి సంబంధించినటువంటి వాటిని జీవులను ఉత్పత్తి చేయడం, మరలా క్షీణించిపోవడము, మరణించడము, వేరొక దేహాన్ని పొందడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది తప్ప ఆధ్యాత్మికంగా అంటే ఇక జనన మరణాలకు అతీతంగా ఉండే ఆ భగవంతుని ధామాన్ని చేరుకోలేరు కొంతమంది. కానీ కొంతమంది క్షణంలోనే ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకుని ఆ భగవంతుడు శరణుజొచ్చిన వెంటనే ఆ భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. సో దానికి మనకి భాగవతములలో ఉదాహరణగా కట్వాంగ మహారాజు శ్రీకృష్ణుని చరణజొచ్చడం ద్వారా ఈ జీవన స్థితి నుండి తన మరణానికి కేవలం కొన్ని నిమిషాల ముందే పొందుతున్నాడు అని చెప్తారు. సో ఆ విధంగా ఈ విధానం పొందడం అనేటువంటిది ఆ భగవంతుని యొక్క కృప ద్వారా మనం చేసినటువంటి ఈ ప్రయత్నాలు కలయిక ద్వారా ఆ విధంగా భగవంతుని యొక్క ధామాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక ఈ కలియుగ ధర్మం ఆ భగవంతుని యొక్క నామాలను నిరంతరము జపించడమే. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని యొక్క నామాలను జపించడము. సో ఈ అధ్యాయంలో మనము ముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో ఆ భగవంతుడు బోధించినటువంటి బోధనల ద్వారా మనము గ్రహించవలసినటువంటి విషయం, we are not this body, we are spirit souls. మనము ఈ తాత్కాలికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ దేహము కాదు, మనము శాశ్వతంగా ఉండేటువంటి జనన మరణాలకు అతీతంగా ఉండేటువంటి గాలి చేత ఆరబడినటువంటిది, నీటి చేత తడపబడినటువంటిది, అగ్ని చేత దహింపబడినటువంటిది, ఆయుధాల చేత ఖండింపబడినటువంటి ఆత్మలము మనము అని తెలుసుకోవాల్సినటువంటిది. అలాగే మన జీవితంలో సుఖాలు దుఃఖాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంటాయి. ఎలాగంటే మన జీవన గమనంలో చలికాలము ఎండాకాలము వచ్చేపోయేలాగా. సో వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి అని అంటారు. అవి వచ్చిపోయేటువంటివి, సుఖమైన దుఃఖమైన తాత్కాలికంగా వచ్చిపోయేటువంటిది. కాబట్టి వాటిని గురించి కలత చెందవలసినటువంటి అవసరం లేదు అని మనకి భగవద్గీత బోధిస్తుంది. ప్రతి జీవుడు కూడా తన జీవితంలో కలిగేటువంటి సుఖాన్నైనా దుఃఖాన్నైనా ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అది మనకి భగవద్గీత నేర్పుతున్నటువంటి. మన జీవితంలో కష్టాలు రాగానే భయపడిపోకూడదు.
అలాగే సుఖాలు రాగానే ఉప్పొంగిపోకుండా ఉండి వాటిని సక్రమంగా ఓర్చుకుంటూ ఉండాలి అని చెప్తారు. ఇంకా చెప్తున్నారు తెలుసుకోవలసినటువంటిది, అర్జునుడికి తనకు కష్టాలు కలిగినప్పుడు, అర్జునుడు ఈ మోహము నుండి బయటపడలేనప్పుడు అన్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ అంటూ చెప్పాడు. మమకారము అనేటువంటి మోహము కారణంగా నేను ఇప్పుడు నా యొక్క కర్తవ్యాన్ని నేను కోల్పోయానయ్యా, నాకు ఏది మంచో దానిని బోధించమని నిన్ను వేడుకుంటున్నాను. నేను నీకు శరణాగతుడను, నీకు నేను సరెండర్ అయ్యాను అని చెప్తున్నారు. శరణాగతుడను, నీ శిష్యుడను, నాకు మంచిని బోధించు అని అర్జునుడు అడిగాడు. కాబట్టి వీ షుడ్ సరెండర్ టు కృష్ణ. మనము ఆ కృష్ణుణ్ణి శరణుజొచ్చాలి. సో మరి ఆధ్యాత్మికంగా వృద్ధి చెంది ఆనందమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ చాంట్ హరే కృష్ణ, దట్ ఈస్ ది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని యొక్క నామాలను నిరంతరము జపించడం ద్వారా ఈ భవబంధనాల నుండి ముక్తి పొందుతామని చెప్తారు. ఈ కలియుగ ధర్మం కూడా అదే, ఆ భగవంతుని నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామనం కలి కల్మష నాశకం నాత పరతరోపాయ సర్వవేదేష్ దృశ్యతే. ఈ 16 పదాలను కలిగినటువంటి ఏదైతే ఉందో అది ఈ కల్మషాల నుండి, కలికాలంలో మనకు కలిగేటువంటి కల్మషాలన్నింటి నుండి బయటపడవేయగలిగేటువంటిది అని చెప్తున్నారు. అన్ని వేదాలను వెతికినా దీనిని మించిన, అంటే ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని మించినటువంటి తరుణ ఉపాయం ఏది కూడా లేదు, ఏది దొరకట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పినటువంటిది సకల వేదాలను వెతికిన కలియుగ విషపూరిత ప్రభావాలను రూపుమాపుటకు ఈ 16 పేర్లు కలిగినటువంటి హరే కృష్ణ మహామంత్రమును జపించడము కన్నా వేరే తరుణోపాయము కానరాదు 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 అని చెప్తున్నారు. సో అది ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి, కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి అంశం. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ.